వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమేర మతిమరుపు రావడం సహజమే. కానీ అది ఎక్కువైపోతే రోజువారీ జీవనం కష్టంగా మారిపోతుంది. మతిమరుపునే డిమోన్షియా అని పిలుస్తారు. ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంటుంది. డిమోన్షియా ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏళ్లుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు డిమోన్షియా ఎందుకు వస్తుంది? రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. డిమోన్షియా రాకుండా ఉండాలంటే తక్కువ వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు మెండుగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలు, ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అరగంట పాటు నడక, యోగా, వ్యాయామాలు చేయాలి. డిమెన్షియా అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గటాన్ని డిమెన్షియా అంటామండి. డిమెన్షియాలో ప్రధానమైన లక్షణాలు మెమరీ కోల్పోవటం, అంటే జ్ఞాపక శక్తి తగ్గటము, అండ్ ఆలోచించే శక్తి తగ్గటము, ఒక పని చేయగలిగిన కెపాసిటీ తగ్గటము, బిహేవియర్లో చేంజెస్ రావటము, ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ తగ్గటము, ఇలా బ్రెయిన్లో డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క కెపాసిటీ తగ్గటాన్ని డిమెన్షియా అని చెప్పేసి అంటుంటామండి. సో డిమెన్షియా అనేది ప్రైమరీ డిమెన్షియా, సెకండరీ డిమెన్షియాగా డివైడ్ చేసుకోవచ్చండి. సో ప్రైమరీ డిమెన్షియా ఆర్ డీజనరేటివ్ కాజెస్. సో డీజనరేటివ్ కాజెస్ అంటే ఏంటంటే అండి, ఒక వయసుకు వచ్చినాక బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ ట్రిగర్ అయ్యి దానివల్ల వచ్చేటటువంటి డిమెన్షియాని ప్రైమరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. వేరే కారణాల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా కొన్ని మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్ కొంతమందికి బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి అంటుంటాం, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని, వీటన్నిటిని సెకండరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. మెదడును నిత్యం చురుకుగా ఉంచేందుకు పుస్తకాలు చదవడం, తరచూ పజిల్స్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటూ జ్ఞాపక శక్తి పెరిగే అవకాశముంటుంది. ఎక్కువసేపు ఒంటరిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉండాలి. షుగర్, రక్తపోటు వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మద్యపానం, పొగ తాగడం పూర్తిగా మానేయాలి. డిమెన్షియాలో ఏంటంటే అండి, సెకండరీ డిమెన్షియాస్ అంటే వేరే కారణాల వల్ల వచ్చే డిమెన్షియాస్. ఆ కారణాలను ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. అదే కనుక ప్రైమరీ డిమెన్షియాస్ అంటే డీజనరేటివ్ డిమెన్షియాస్, బ్రెయిన్లో అరుగుదల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని ఎసిటైల్ కొలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి మెడిసిన్స్ అప్రూవ్డ్ డ్రగ్స్ అండి. అంటే వాటి వల్ల కొంచెం మెమరీ ఇంప్రూవ్ కావటము, కొంచెం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావటము జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు డే టు డే ఏవేవి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది రైట్ టైం నిద్రపోవడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమంది నైట్ అయితే చాలు బయటకు వెళ్ళిపోయి వ్యాండరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి స్లీప్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ. సో స్లీప్ని అడ్రస్ చేస్తే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావచ్చు. కొంతమందికి హెలుసినేషన్స్, అంటే రాత్రి అయితే చాలు ఉన్నది లేనట్టు, ఎవరు లేకపోయినా సరే ఎవరో ఉన్నారు, నన్ను హాని చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డిమెన్షియాస్లో. సో ఆ హెలుసినేషన్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం.